హలో గైస్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అనదర్ గ్రేట్ సెషన్. సో అయితే మనం చెప్తున్నాను కదండి, సో ప్రతి క్వశ్చన్ని కూడా మనం డెప్త్గా చెప్పుకుంటాం. సో ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. సో చాలామందికి ఇది యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా, మంచి క్వాలిటీ కంటెంట్. సో అయితే ఆల్రెడీ నిన్న వీడియోలో నేను కొన్ని టాపిక్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇంకొన్ని బిట్స్ చూద్దాం. సో వాటి తగ్గ రిలేటెడ్ టాపిక్స్ కూడా మనం చూద్దాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి 84th క్వశ్చన్. ఓకేనా? హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? సో హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా మనం ప్రెజెంట్ కోసం మనం మాట్లాడుతాం కాబట్టి, సో ప్రెజెంట్ ఆర్బీఐ గవర్నర్గా ఎవరు ఉన్నారు అంటే సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా. ఓకేనా? మల్హోత్రా. సో ఈయన ప్రెజెంట్, ఈయన 56 years ఓల్డ్ సివిల్ సర్వెంట్ అన్నమాట. ఈయన సంజయ్ మల్హోత్రా ప్రజెంటు ఆర్బీఐకి గవర్నర్గా ఉన్నారు. ఈయన డిసెంబర్లోని 2024లో రీసెంట్గానే ఈయన అపాయింట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది పక్కన పెడితే, సో మనకి ఆర్బీఐకి రిలేటెడ్గా అడిగాడు. అంటే ఆర్బీఐ అంటే ఏంటండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్? సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో మనం చూడాలి. సో ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. సో దీనికి రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటాం. సో ఎప్పుడు అంటే యాక్చువల్గా ఇది మనకి April 1. సో April 1 అన్నమాట. April 1, 1935లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో అది ఏంటంటే యాక్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారంగా. ఓకేనా? ఇది ఇప్పుడు మనకేంటి, మన దేశంలో ఇండియా కదా. సో ఇండియాలో మనం యూజ్ చేసేది ఏంటి? రూపీ. మీ అందరికీ తెలుసు రూపీ సింబల్ ఇదే. రీసెంట్గా న్యూస్లో తమిళనాడు వాళ్ళు కొత్తగా ఏదో రూపీ అనేది మనకి తీసుకొస్తున్నారు, కానీ యాక్చువల్గా మన యొక్క సింబల్ వచ్చేసి ప్రజెంట్ ఇదే. ఇది సెంట్రల్ చేతుల్లో ఉంటుందండి. ఏ స్టేట్ పడితే ఆ స్టేట్ నేను మనీ సింబల్ మార్చేస్తా, రూపాయి కాయిన్ మీద ఇది మార్చేస్తా, అది మార్చేస్తా అంటే అవ్వదు. అక్కడ కథలు చేయకూడదు అన్నమాట. సో అది ఈ తమిళనాడు వాళ్ళు ఏంటంటే అది సెంట్రల్ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఆర్బీఐ కూడా సెంట్రలే. బ్యాంక్ అందరికీ బాబు ఇది, బ్యాంకులకి ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ని చూసుకుంటుందన్నమాట. అలాగే మన యొక్క ఇండియా యొక్క ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ గ్రోత్ని ప్రమోట్ చేసేది ఇదే, ఆర్బీఐయే. ఓకేనా? సో అది మాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆర్బీఐలో అపాయింట్మెంట్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, గవర్నర్ మారడం. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఆర్బీఐ మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు కొత్త వచ్చే చూసారా? సో అలాంటి నోట్లలో కూడా మీరు ఏంటంటే మనం కొత్త అంటే 10 రూపాయల నోట్ చూడండి. సో వాటి యొక్క డైమెన్షన్స్ చేంజ్ చేశారు, వాటి యొక్క కలర్ చేంజ్ చేశారు. సో తర్వాత చాలా చేంజ్ అయ్యాయి కదా. సో అది నేను చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 10 రూపీస్ నోట్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ 10 రూపీస్ నోట్ సైజ్ ఎంత చేంజ్ చేశారు? సో 123 millimeters అంటే 123 mm ఇంటూ అలాగే 63 mm అన్నమాట. అంటే విడ్త్ అండ్ హైట్ మాట ఇవి. ఓకేనా? సో అలాగమాట. అలాగే 20 రూపాయల నోట్ చూడండి, 20 రూపీస్ నోట్ చూసినట్లయితే 129 mm ఇంటూ 63. విడ్త్లో హైట్లో చేంజ్ లేదు, mm. సో అలాగే 50 రూపీస్ నోట్ మనం చూసినట్లయితే 50 రూపీస్ నోట్లోని మనకి 135 mm ఉంటుంది, 135 mm ఉంటుంది. సార్ ఇవి అవసరమా అంటే ఒకసారి ఒక ఎగ్జామ్లో అడిగాడు ఇది. సో ఇప్పటికీ బాగా గుర్తు. ఒకసారి డైమెన్షన్స్ అడిగాడు అన్నమాట. ఒకసారి ఏం అడిగాడంటే దాని మీద ఎటువంటి వరల్డ్ హెరిటేజ్ ఉంది అని చెప్పేసి అడిగాడు అన్నమాట. మనకి నోట్లు వెనకాల బొమ్మలు ఉంటాయి కదా. సో అది మాట. సో ఇక్కడ 142 mm ఇంటూ 66 mm అన్నమాట. ఓకేనా? అలాగే 200 నోటు మీద కూడా, 200 నోటు మీద మనకి ఏముంటుంది అంటే 146 mm ఇంటూ 66 mm. సో మీకు హైట్ అనేది సేమ్ ఉంటుంది. అలాగే 500 చూసినట్లయితే మనకి 150 mm ఉంటుంది దీని యొక్క సైజు, 150 mm ఇంటూ 66 mm. ఓకేనా? ఫస్ట్దే చేంజ్ అవుతుంది చూడండి. తర్వాత 2000 మనకి 1000 నోట్స్ తీసేయడం అయితే జరిగింది కదా. సో 166 mm ఇంటూ 66 mm అన్నమాట. సో ఇవి డైమెన్షన్స్. ఓకేనా? ఇవన్నీ ఏంటి? డైమెన్షన్స్. సో ఇవి కాకుండా ఇంకా మనం ఇంపార్టెంట్గా ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన నోట్స్ కోసం మనం చూసుకున్నట్లయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి అందులో ప్రమోట్ చేయడం అయితే జరిగింది. అంటే కల్చరల్ హెరిటేజెస్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 నోట్స్ మీద, 100 రూపీ నోట్ మీద మనం చూసినట్లయితే, ఇప్పుడు 10 రూపాయల నోట్ ఉంది. 10 రూపాయల నోటు మీద చూసుకున్నట్లయితే కోనార్క్ సన్ టెంపుల్ ఒక చక్రం ఉంటుంది 10 రూపాయల నోటు పైన.
కోనార్క్ సన్ టెంపుల్ ఉంటుంది. ఇది ఒడిస్సాలో ఉంది. కోనార్క్ సన్ టెంపుల్ ఇది ఒడిస్సాలో ఉంది. ఓకేనా. అలాగే 100 రూపాయలు మనం చూసినట్లయితే, సో 100 రూపాయల పైన మనకి ఏమున్నది, రాణి కి వావ్ ఉంటుంది. ఓకేనా, రాణి కి వావ్. ఓకేనా, ఇది ఎక్కడుంది, దీన్ని క్వీన్ స్టెప్ వెల్ అని కూడా అంటారు. ఓకేనా, దీన్ని క్వీన్ స్టెప్ వెల్ అని కూడా అంటారు. దీనికోసం నేను హిస్టరీ క్లాస్లో చాలా బాగా చెప్పాను. సో కావాలంటే అది ఒకసారి చూడండి మీరు. సో ఇన్ గుజరాత్ ఎలా ఉంటుంది, ఎవరు కట్టించారు, ఎవరి రాజ్యంలో కట్టించారు అని చెప్పేసి. తర్వాత 200 రూపీస్ నోటు పైన సాంచి స్తూప ఉంటుంది. సాంచి స్తూప అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది అంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే. సో తర్వాత 500 నోట్ వచ్చేసరికి మనకి దీని మీద రెడ్ ఫోర్ట్ ఉంటుంది. 500 నోట్ మీద రెడ్ ఫోర్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఢిల్లీలో ఉంటుంది ఇది. ఈ రెడ్ ఫోర్ట్ ఎక్కడ ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. అలాగే 2000 నోట్ పైన మనకి మంగళ్యాన్ ఉంటుంది. మంగళ్యాన్ అంటే ఇది స్పేస్, ఇస్రో వల్ల స్పేస్ రీసెర్చ్కి సంబంధించింది. సో దీని మీద ఏముంటుందంటే మంగళ్యాన్ శాటిలైట్ ఉంటుంది. మంగళ్యాన్. ఓకేనా, అంటే దీన్ని మామ్ అని కూడా పిలుస్తారు. మామ్ అంటే దాని అర్థం మార్స్ ఆర్బిటర్ మిషన్ అని అర్థం. అంటే మన ఇండియాలోని ఇస్రో వాళ్ళు తక్కువ డబ్బుతోటి, మన ఇస్రో ఎందుకు గొప్ప అంటే ప్రపంచంలోని మన వాళ్ళు అవతల వాళ్ళు మిషన్లు సక్సెస్ అయినా సరే అవతల వాళ్ళు ఒక 100 కోట్లు ఖర్చు పెడితే ఓ 10-20 కోట్లలో మన వాళ్ళు అదే పని చేస్తారన్నమాట. సో అది ఇండియన్ యొక్క స్పేస్ టెక్నాలజీ అచీవ్మెంట్ అన్నమాట. సో అది ఆ విధంగా మార్స్ మీదకి వెళ్ళిన మిషన్ అన్నమాట, మార్స్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పేసి మంగళ్యాను 2000 రూపీస్ నోటు పైన ఉంటుందన్నమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీంట్లో చాలా సెక్యూరిటీస్ ఉంటాయి. ఓకేనా, చాలా సెక్యూరిటీస్ అయ్యి చాలా రకాలుగా మనకి ఉంటాయి. అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కోసం మాట్లాడితే అంటే ఏం లేదండి, ఇవన్నీ ఎందుకు పెట్టారు, అసలు నోట్ల మీద ఎందుకు పెట్టాలి అంటే మన కల్చర్ని, ఒక కల్చరల్ సైట్స్ ఉంటాయి అన్నమాట. యునెస్కో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దేశంలోని కూడా కొన్ని కల్చరల్ సైట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ సైట్ అంటే ఏంటి, ఇప్పుడు కుతుబ్ మినార్ ఉంది. కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది. సో అదొక కల్చరల్ సైట్ అని చెప్పొచ్చు. తాజ్మహల్ ఉంది ఆగ్రా ఉత్తరప్రదేశ్. అజంతా ఎల్లోరా కేవ్స్ ఉంటాయి మహారాష్ట్రలో, అవి కూడా కల్చరల్ సైట్సే. కోనార్క్ సన్ టెంపుల్ అని చెప్పాను ఒడిస్సాలోని, హంపి అని చెప్పాను కర్ణాటకలోని. సో ఇవన్నీ కూడా అలా మాట అదవుతుందా. సో ఇవి కల్చరల్ సైట్స్ మాట. ఓకేనా. సో అది అలాగే ఇప్పుడు మనం ఒకవేళ కలర్ అడగడు, అంటే కలర్స్ అడగడు. ఒకవేళ కలర్స్ అడిగితే మీరు చూసే ఉంటారు. కలర్స్ అనేవి ఇప్పుడు 100 రూపాయల నోట్ ఏ కలర్లో ఉంటుంది సార్, వంకే కలర్లో ఉంటుంది సార్ అంటారా. అండ్ 2000 నోట్ ఏ కలర్లో ఉంటుంది సార్, అది కూడా వంకే కలరు. అంటే చూడడానికి 100 రూపీస్ నోటు ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయి కదా. సో ఆ కలర్స్ అనేవి కూడా కొంచెం ఇంపార్టెంట్. అంటే తెలుసుకోవడంలో మనకేం లేదు, బట్ వాటి పేర్లతోటి చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, మట్టి కలర్లో ఉంటుంది అంటే అవ్వదు కదా. సో అక్కడ ఆడు అలా పట్టించుకోడు కదా. సో అందుకని చెప్పేసి నేను ఏం చెప్తున్నానంటే సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి, 10 రూపీస్ నోట్ అనేది బ్రౌన్ కాదు, అది చాక్లెట్ బ్రౌన్ అంటారు. ఓకేనా, అది చాక్లెట్ బ్రౌన్ అంటారు. కావాలంటే ఒకసారి మీరు గూగుల్లో టైప్ చేసి చూసుకోండి. ఓకేనా. సో చాక్లెట్ బ్రౌన్ ఉంటుంది కదా, ఆ కలర్లో ఉంటుందన్నమాట. దీని మీద కోనార్క్ సన్ టెంపుల్ ఉంటుందని చెప్పాను. ఓకేనా. సో తర్వాత ఇక్కడ 20 రూపాయల నోట్ వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలర్ కాదండి, అది గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. కావాలంటే గమనించండి మీరు, అది గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. దీని మీద ఏంటి ఎల్లోరా కేవ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఓకే, రాయలేదా, సారీ. సో దీనిపైన ఏముంటుందంటే ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఓకేనా. సో ఈ 20 రూపాయల నోటు పైన ఎల్లోరా కేవ్స్ ఉంటాయి అన్నమాట. మీరు వెనక్కి తిప్పి చూడండి, ఎప్పుడైనా మనం చూస్తేనే కదా. సో తర్వాత 50 రూపాయల నోటు ఇక్కడ రాసానా, అది కూడా రాయలేదు. సో 50 రూపీస్ నోటు పైన మనం చూసినట్లయితే 50 రూపీస్ ఏ కలర్లో ఉంటుంది, బ్లూ కాదండి, దాన్ని ఫ్లోరోసెంట్ బ్లూ అంటారు. ఫ్లోరోసెంట్ బ్లూ అంటారు అన్నమాట. ఓకేనా, ఫ్లోరోసెంట్ బ్లూ అంటారు. సో దీనిపైన మీరు చూసినట్లయితే మనకి హంపి ఉంటుంది. ఓకేనా. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, హంపి టెంపుల్ ఉంటుందన్నమాట. హంపి ఎక్కడుంది, కర్ణాటకలో ఉంది. ఓకేనా, కర్ణాటకలో ఉంది, అది కూడా రాస్తున్నాను, కర్ణాటకలో ఉంది. సో అలా అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకున్నట్లయితే మనం 100 రూపీస్ నోట్ చూద్దామా. సో 100 రూపీస్ నోట్ మనం చూసినట్లయితే ఇది ఏ కలరు, ఇది వంకాయ కలర్ కాదు, ఇది లావెండర్ అంటారు దాన్ని. ఓకేనా, లావెండర్. సో ఈ లావెండర్లో మనకు ఉంటుందన్నమాట. సో ఏంటి లావెండర్లో మనకి ఏంటి, క్వీన్ స్టెప్ వాల్, రాణికి వావ్ ఉంటుందని చెప్పాను కదా.
ఓకేనా, ఏముంటుంది ఇక్కడ, రాణికి వావ్, రాణికి వావ్, రాణికి వావ్ అన్నట్లు ఉంది అది. సో తర్వాత 200 రూపీస్ నోట్ అయితే మనకి 200 రూపీస్ ఎలా ఉంటుంది అంటే బ్రైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. అంటే బ్రైట్ ఎల్లో అంటారు దాన్ని యాక్చువల్గా. సో వాళ్ళు పెట్టిన పేరు నేను చెప్తున్నాను, మనకు నచ్చినట్లు చెప్పుకోకూడదు కదా. సో అది దీనిపైన ఏముంటుందంటే చెప్పాను కదా, సాంచి స్తూప ఉంటుంది, ఆల్రెడీ రాశాను అక్కడ. 500 రూపీస్ నోట్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే గ్రే కలర్లో ఉంటుంది, అది కూడా స్టోన్ గ్రే అంటారు దాన్ని, స్టోన్ గ్రే అంటారు. ఓకేనా. సో తర్వాత 2000 రూపీస్. సో 2000 రూపీస్ వచ్చేసి మనకి ఏంటంటే దీన్ని మెజెంటా అంటారు, మెజెంటా. ఓకేనా. సో మంగళ్యాన్ ఉంటుందని చెప్పాను కదా. సో అది అంటే ఆర్బీఐ వాళ్ళు డిజైన్ చేసిన నోట్స్ అండి. సో నేను ఎక్కడో ఒకసారి నేను చదివాను, క్వశ్చన్ అడిగాడు అని చెప్పి ఇదంతా చెప్పడం అయితే జరిగింది. ఇది ఏం వేస్ట్ కాదు, వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ బిట్స్ అయితే కాదు. ఇందులో చాలా ఉంటుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఎంత డైమెన్షన్ ఉంటుందో నువ్వు చెప్పేసావంటే ఒక తోపురమైన నువ్వు అంటారు. సో అది ఏ టెంపుల్స్ ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్. నేను డైమెన్షన్స్ కన్నా ఏం చెప్తానంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ కలర్స్ కానీ అండ్ తర్వాత ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదా, సో ఇవి గుర్తుపెట్టుకోండి. కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడని చెప్పాను, ఒడిస్సా. ఓకేనా. సో అలాగే హంపి కర్ణాటక, రాణికి వావ్ గుజరాత్, ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్ర. అంతేనా. సో అలాగమాట అంటే సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. అర్థమైందా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ రిలేటెడ్ టు ఏటీపీ. అంటే ఏటీపీ అనేది మన బాడీలో అంటే బయాలజీ క్వశ్చన్ ఇది. సో ఏటీపీ అనేది ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని అడుగుతున్నాడు. అసలు ఏటీపీ అంటే ఏంటండి? ఏటీపీ అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ మాట. ఏటీపీ అంటే ఇక్కడ ఏంటి, ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ మాట. దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఇది ఒక ఆర్గానిక్ మాలిక్యూల్. ఇది మన బాడీలో ఒక మెయిన్ ఎనర్జీ క్యారియర్గా యూజ్ అవుతుంది సెల్స్లో. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది మనకి మైటోకాండ్రియాలో ఉంటుంది. మీ అందరికీ తెలుసు మైటోకాండ్రియా. సో ఇదే మైటోకాండ్రియా. ఓకే. సో ఈ మైటోకాండ్రియానే కదా మనం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం. అంటే మన బాడీలో మెయిన్గా ఎనర్జీ రావడానికి రీజన్ మైటోకాండ్రియా కదా. ఇది ప్రతి సెల్లో ఉంటుంది కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏటీపీ అనేది కంపోజ్ అవ్వడానికి 3 కారణం అండి. అంటే 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా. సో అందులో ఫస్ట్ వన్ మనకి రైబోజోమ్. ఓకేనా, రైబోజోమ్. తర్వాత ఎడెనైన్. సో ఈ ఎడెనైన్ అనేది దేంతో తయారవుతుందంటే ఇందులో నైట్రోజన్ ఉంటుంది. ఎడెనైన్ అనేది ఏంటి, ఇందులో నైట్రోజన్ ఉంటుంది. ఓకేనా. ఈ రైబోజోమ్స్ అనేవి ఇందులో రైబోజోమ్స్ అనేది ఇది మనకి 5 కార్బన్ షుగర్ అంటారు. దీన్ని 5 కార్బన్ షుగర్ అంటారు. ఓకే. సో తర్వాత ఇక్కడ చూడండి ఇది ఫాస్ఫేట్స్ కదా, ఇవి మొత్తం 3 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. 3 ఫాస్ఫేట్ గ్రూప్ అంటారు దీన్ని, 3 ఫాస్ఫేట్ గ్రూప్ అంటారు. ఓకే. సో ఈ 3 ఫాస్ఫేట్ గ్రూపు అలాగే ఇవి ఒక చైన్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ఒక చైన్ గ్రూప్లో ఫామ్ అవుతాయి. ఇక్కడ రైబోజోమ్స్ వచ్చేసి దీంతో కనెక్షన్ అవుతుంది. అందుకే దీన్ని ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్, 3 ఉన్నారు కదా, అందుకే ట్రైఫాస్ఫేట్ అని పిలుస్తారన్నమాట. ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా. సో ఇది ఈ విధంగా వీళ్ళు 3 కలవడం వల్ల వచ్చిందే ఏటీపీ మాట. ఓకేనా. సో అది సో నెక్స్ట్ దీనికోసం మనం ఫంక్షన్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే ఇది ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా. ఏటీపీ అనేది ఎనర్జీని ఓకేనా ఇది ఏం చేస్తుంది, ఇది ఒక ఎనర్జీ సెల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎనర్జీని స్టోర్ చేస్తుంది, అలాగే ట్రాన్స్ఫర్ కూడా చేస్తుంది. స్టోర్ చేస్తుంది, అలాగే ఎనర్జీని ట్రాన్స్ఫర్ కూడా చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్కి ఎనర్జీ కావాలనుకుందాం. సో ఆ ఎనర్జీ అంటే ఒక సెల్కి ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి, ఒక మైటోకాండ్రియా మీద డిపెండ్ అవుతుంది. సో మైటోకాండ్రియాలో ఉండే ఏటీపీ ఏం చేస్తుంది, మనకి బ్రేక్ డౌన్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. దీన్నే హైడ్రోలైజ్డ్ అంటారు. ఓకేనా. ఇది ఏడీపీ అంటారు దాన్ని, అంటే ఎడినోసైన్ డైఫాస్ఫేట్ అంటారు అన్నమాట. సో ఆ విధంగా ఏటీపీ అనేది ఏడీపీ ప్లస్ ఈ ఫాస్ఫేట్ గ్రూపు ప్లస్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందన్నమాట. సో దీనివల్లే మనకి మజిల్ కాంట్రాక్షన్కైనా, నర్వ్ ఇంపల్స్ ప్రొపగేషన్కైనా, కెమికల్ సింథసిస్ అవ్వాలన్నా, ఒక యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలన్నా మనకి ఏటీపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో అది ఇంకా డెప్త్ మాట్లాడుకుంటే మనకి ఏటీపీ అనేది
సెల్యులార్ రెస్పిరేషన్ అని చెప్తాము ఉంటాం మనం. ఓకేనా, తెలుగులో ఏమంటారు నాకు ఐడియా లేదు. ఓకేనా, అంటే సెల్యులార్ రెస్పిరేషన్ అంటే గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ని మనకి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. అంటే సెల్యులార్ రెస్పిరేషన్ అంటే గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, సో అది ఓకే. ఐ హోప్ ఏటీపీ కోసం మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో అది మొక్కల్లో కూడా ఏటీపీ ఉంటుందండి. సో చాలామంది అడిగారు ఒకసారి. మొక్కల్లో కూడా ఏటీపీ ఫోటోసిన్సిస్లో కూడా జరుగుతుంది, కాకపోతే లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది రియాక్షన్. ఓకేనా, సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఇక్కడ, వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్. సో భూటాన్ రాజధాని ఏది అని అడుగుతున్నాడు. సో భూటాన్ కోసం మనం ఇప్పుడు క్యాపిటల్స్ అనేవి మనకి ఇక్కడ డైరెక్టర్గా అడగడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమంలో ఎన్టీపీస్లో మనకి ఏంటంటే ఏషియాలో ఉండే క్యాపిటల్స్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఇండియాకి రిలేటెడ్గా, ఇండియాకి చుట్టూ ఉండేవి, అలాగే ఏషియాలో న్యూస్లో ఉండే ఇంపార్టెంట్ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ అయితే చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ మనం భూటాన్ చూసినట్లయితే ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని మనం చెప్పుకోవచ్చు. సో ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే చుట్టూ కంట్రీస్ తోటి ఇది షేర్ చేసుకొని, బౌండరీని షేర్ చేసుకొని ఉన్నది. మౌంటైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి భూటాన్లో. సో ఒక హిమాలయాస్ ఇవన్నీ కూడా అక్కడే కదా. సో అది మాట. అలాగే భూటాన్ కోసం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ క్యాపిటల్ అన్నాడు కాబట్టి క్యాపిటల్ ఏంటో చెప్తాను చూడండి. క్యాపిటల్ థింఫు. ఓకేనా, ఫు ఓకేనా. సో దిస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్ అన్నమాట. ఓకేనా, అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి అంటే ఇవేమీ అవసరం లేదు, బట్ నార్మల్గా చెప్తున్నాను అనమాట. సో లాంగ్వేజ్ వచ్చేసి డి సైలెంట్ జాంగ్ ఖా. ఓకేనా, ఇది వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ అన్నమాట. సో అది అంతే, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ అడిగితే కరెన్సీ అడగచ్చు. అంటే ఇప్పుడు మన ఇండియన్ రూపీలాగా అక్కడ ఏం యూజ్ చేస్తారంటే, యాక్చువల్గా ఇండియన్ రూపీ అక్కడ కూడా పనిచేస్తుంది, కాకపోతే ఎన్గల్ట్రమ్ అని చెప్పేసి ఎన్గల్ట్రమ్ అంటారు దీన్ని. ఎన్గల్ట్రమ్ అని చెప్పేసి భూటాన్ యొక్క కరెన్సీ మాట ఇది. సో అది పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు, బట్ క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్, థింఫు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వెన్ వాజ్ సన్యాసి రెబెలియన్ స్టార్టెడ్ అని చెప్పేసి మనకి డైరెక్ట్గా అడగడం అనేది జరిగింది. ఏంటి అసలు ఈ సన్యాసి రెబెలియన్? సో మునులండి, సో ఋషులు మనకి ఈ అగోరా టైప్లో ఉంటారు కదా, ఋషులు మునులు కలిసి చేసిన రెబెలియనే ఈ సన్యాసి రెబెలియన్. ఈ సన్యాసి రివోల్ట్ అనేది, దీన్ని సన్యాసి రివోల్ట్ అని కూడా అంటారు. ఇది మనకి 1770లో స్టార్ట్ అయింది, కానీ గట్టిగా అసలు అంటే 1770లో గట్టిగా ఉద్రేకం పెరిగింది, కానీ మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1763 నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఎందుకు అంటే, సో యాక్చువల్గా ఎందుకు ఈ సంవత్సరంలోనే జరిగిందో ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం. ఓకేనా, అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. అయితే ఈ సన్యాసి రివోల్ట్ అనేది మనకి ఎప్పుడు జరిగింది అంటే, ఈ రివోల్టు సుమారుగా 1763 నుంచి 1800 వరకు జరిగిందన్నమాట. ఈ రివోల్ట్ అనేది 1763 నుంచి 1800 వరకు జరిగింది. అయితే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే, సో బ్యాక్గ్రౌండ్లో మీకు తెలుసు కదండి, భారతదేశానికి మొట్టమొదటి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే మనకి 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని చెప్తాం. సో సిరాజుద్దౌలా అందులో ఓడిపోవడం, అంటే కట్టప్ప ఎవడు మిర్జాఫర్ మోసం చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత జరిగిన యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అన్నమాట. ఇది 1764లో జరుగుతుంది. సో ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే ఇదే వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. సో నేను అది హిస్టరీ క్లాస్లో చెప్తాను. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కోసం సింపుల్గా మాట్లాడాలి అంటే, ఇది నవాబ్ ఆఫ్ బెంగాల్కి అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యలో జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా సిరాజుద్దౌలా, మీకు ఆల్రెడీ అది నేను ప్రీవియస్ బిట్స్లో నేను ఆల్రెడీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కోసం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ముందు వీడియోలు చూడండి, మీకు ఖచ్చితంగా మీకు అది అర్థమవుతుంది. దానికి లింకే ఈ బ్యాటిల్ మాట. సో అయితే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ ఇక్కడ ఎవరికి అంటే మీర్ కసీం మాట. ఇక్కడ ఎవరు? మీర్ కసీంకి జరుగుతుంది. ఈ మీర్ కసీం ఎవరు? ఈ మీర్ కసీం అనే వ్యక్తి నవాబ్ ఆఫ్ బెంగాల్. ఈయన నవాబ్ ఆఫ్ బెంగాల్ మాట. అయితే బాగానే ఉంది.
బెంగాల్, ఓకే, నవాబ్ ఆఫ్ బెంగాల్, వీడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకంటే మీర్ కసీంని నవాబు చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే. సిరాజుద్దౌలాని మోసం చేసిన తర్వాత మీర్ జాఫర్ కూడా మాట వినకపోతే మీర్ కసీంని పెడతారు. అయితే మీర్ కసీము ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ట్యాక్స్లు వేసేస్తుంటే అక్కడ వీడు మనీ ఇవ్వలేకపోతున్నాడు. సో కాబట్టి మీర్ కసీం ఏం ఆలోచిస్తాడంటే, వీళ్ళని ఎలా వదిలేస్తుంటే వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు, సో ఎప్పటికైనా వీళ్ళు నాకు తలకాయ నొప్పిలా తయారవుతారు, సో వీళ్ళు కానీ లేకపోతే నేను నవాబ్ ఆఫ్ బెంగాల్ని నేను చాలా బాగా నేను రూల్ చేసుకోగలను, సో వీళ్ళ శత్రువులు ఎవరినో చూద్దామని చెప్తాడు. మన శత్రువు మనకి మిత్రుడు కదా. సో కాబట్టి వీళ్ళు మీర్ కసీం ఏం చేస్తాడంటే ఫ్రెంచ్ వాళ్ళతోటి కొంచెం యూనో ఒక అలైస్ పెడతాడనమాట. సో తర్వాత షా ఆలం టూ, ఇంకొక వ్యక్తి ఎవరు, షా ఆలం టూ అంటారన్నమాట, వీడితో మిత్రత్వం పెడతాడు. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే మీర్ కసీం ఒకటే కాదు, ఫ్రాన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాడు, షా ఆలం టూ, సో వీళ్ళందరి హెల్ప్ తీసుకొనే ఈస్ట్ ఇండియా కంపెనీ మీదకి యుద్ధానికి వెళ్తాడనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ మీర్ కసీంకి తెలుసు ఈస్ట్ ఇండియా కంపెనీని తక్కువ అంచనా వేయకూడదని. అయితే ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరుగుతుందన్నమాట. ఆ టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఈ బ్యాటిల్ని నడిపించింది ఎవరు అంటే హెక్టార్ మున్రో మాట, అతని పేరు హెక్టార్ మున్రో. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళల్లో గవర్నర్ జనరల్ ఎవరు అంటే గవర్నర్ జనరల్ వచ్చేసి వారెన్ హ్యాస్టింగ్స్, ఈయన గవర్నర్ జనరల్ అన్నమాట, హ్యాస్టింగ్స్. అయితే ఇది బాగానే ఉంది, ఓకే. సో ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, మీర్ కసీము బ్యాటిల్లో ఓడిపోతాడు. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో ఎవరు గెలుస్తారంటే ఈస్ట్ ఇండియా కంపెనీయే గెలుస్తుంది. ఎవరు గెలుస్తారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుస్తుంది. సో అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ గెలవగానే వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రీటీ నడుస్తుందన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రీటీ జరుగుతుంది. ఆ ట్రీటీ పేరే ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఏంటి సార్ ట్రీటీ అంటే ఏంటి అసలు? అంటే ఒక ఒప్పందం అన్నమాట. ట్రీటీ అంటే ఒక ఒప్పందం. ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది మనకి ఎప్పుడు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ముగిసిన తర్వాత జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది మనకి 22 అక్టోబర్ 1764లో జరుగుతుంది. సో ఈ బ్యాటిల్ ముగిసిన వెంటనే మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అని జరుగుతుంది. అయితే ఏం జరిగింది, ఈ ట్రీటీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ట్రీటీ ప్రకారంగా ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దివానీ రైట్స్ తీసుకున్నారు. దివానీ రైట్స్ అంటే ఇక నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారన్నమాట. దీన్నే దివానీ రైట్స్ అంటారు. ఈ దివానీ రైట్స్ ఎక్కడెక్కడ తీసుకున్నారు వీళ్ళు? ఈ దివానీ రైట్స్ అంటే ఇప్పుడు షాలం బెంగాల్ కదా, ఒకప్పుడు బెంగాల్ అంటే ఒరిస్సా, బీహార్, ఇప్పుడు ఉన్న వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్, ఇదంతా కలిపి బెంగాల్ అన్నమాట. బెంగాల్ అనేది ఒక మెయిన్ సెంటర్ అబ్బా బ్రిటిష్ వాళ్ళకి. సో 1911లో ఎప్పుడో ఢిల్లీకి మార్చారు కానీ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకి మెయిన్ సెంటర్ బెంగాల్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దివానీ రైట్స్ దేనికి తీసుకున్నారంటే బీహార్, తర్వాత బెంగాల్, ఓకే, బెంగాల్, తర్వాత ఒరిస్సా, ఓకేనా, ఒరిస్సా. సో వీటికి దివానీ రైట్స్ తీసుకున్నారన్నమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. సో దివానీ రైట్స్ అంటే మరి ట్యాక్స్ కలెక్ట్ చేయడం కదా. సో ప్రతి మంత్ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కదా. దీన్ని బట్టి మీరు చూసినట్లయితే ఈ 3 ప్లేసెస్ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్యాక్స్ని కలెక్ట్ చేస్తున్నారు కదా. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే అనుకోకుండా సో పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే బెంగాల్లో ద గ్రేట్ బెంగాల్ ఫెమైన్ జరిగింది. ఇక్కడ ఏం జరిగింది, ద గ్రేట్ బెంగాల్ ఫెమైన్ అనేది జరిగింది మాట. అయితే ఈ గ్రేట్ బెంగాల్ ఫెమైన్ అనేది మనకి 1770లోని స్టార్ట్ అయింది. అంటే కరువు మాట. నిజంగా చెప్తున్నానండి, ఫుడ్ లేక చాలామంది జనాలు బెంగాల్లో చనిపోయారంటే మీరు నమ్ముతారా? కొన్ని వేల జనాలు లెక్క కూడా నేను నెక్స్ట్ క్లాస్లో బిట్టు కూడా ఉంటుంది. నేను అక్కడ గ్రేట్ బెంగాల్ ఫెమైన్ కోసం డీటెయిల్గా మాట్లాడతాను అసలు దేనివల్ల కరువు వచ్చింది అనేది. సో అదైతే ఇది ఒక మ్యాన్ మేడ్ ఫెమైన్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మన గ్రేట్ బెంగాల్ ఫెమైన్ అనేది 1770లో వచ్చింది. మరి వీళ్ళు ప్రతి మంత్ ట్యాక్స్ని అడుగుతారు. సో వీళ్ళు ఏంటంటే అవతల మనిషి బాధను అర్థం చేసుకోకుండా, సో వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోకుండా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏంటంటే ప్రతి ఇయర్ కూడా, అయితే ఇది ఒక హ్యూమన్ మేడ్ ఫెమైన్ అని మనం చెప్పుకున్నాం కదా. అంటే ఇది మనిషి వల్ల జరిగిన ఒక కరువు కాటకం అన్నమాట. అంటే న్యాచురల్గా జరిగింది వేరు, మనిషి క్రియేట్ చేయడం వేరు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ స్వార్థానికి వాళ్ళు పన్నుని చెల్లించాలని చెప్పి జమీందారుల పైన, ల్యాండ్ ఓనర్స్ పైన హార్ష్ ట్రీట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ట్యాక్స్ కట్టలేదో
వాళ్ళ దగ్గర నుంచి భూమి లాగేసుకోవడం అనేది జరిగిందన్నమాట. మరి అయితే దీనికి సన్యాసులకి ఏంటి తేడా, అంటే దీనికి సన్యాసులకి ఏంటి సంబంధం అంటే, ఎవరైతే సన్యాసులు ఉన్నారో ఇక్కడ, సో వీళ్ళందరికీ కూడా జమీందారులు భిక్షం వేసేవారు. అంటే వీళ్ళు ఉండడానికి ఒక చోటు, వీళ్ళకి 3 పూట్ల భోజనము, సో ఇలాంటి వసతులై కల్పించేవారు అన్నమాట. సో ఎప్పుడైతే బెంగాల్లో ఫెమైన్ వచ్చిందో ఈ సన్యాసులకి ఏమైంది అంటే, సో జమీందారులు వీళ్ళకి ఫుడ్ ఇవ్వడం మానేశారు, అలాగే ల్యాండ్ కానీ వీళ్ళకి సదుపాయాలు చూసుకోవడం కానీ ఇవన్నీ ఆగిపోయాయి. సో ఎందుకని చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ట్యాక్స్ కట్టమని వీళ్ళని వేధింపడం వల్ల, సో ల్యాండ్లు అయ్యి లాగేసుకోవడం వల్ల వీళ్ళు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నామని సన్యాసులకి తెలుస్తుందన్నమాట, అంటే సాధువులకి. సో ఇక్కడతో వాళ్ళకి వెంటనే ఉద్రేకం అవుతారు. సో వీళ్ళ వల్ల మన పొట్టకూటికి దెబ్బతింటున్నాము, సో మనం ఇలా వదిలేస్తూ పోతుంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారని చెప్పేసి సన్యాసులందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సో ఈ రెబెలియన్ని స్టార్ట్ చేస్తారన్నమాట. ఇది ఒకటే కాదు, ఈవెన్ వీళ్ళు ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరైతే సాధువుస్ ఉంటారో, అంటే ఇప్పుడు సన్యాసి అన్నాం కదా మనం, ఎవరైతే ఈ సన్యాసులు ఉన్నారో ఈ సన్యాసుల్ని పిల్గ్రిమ్స్ అని పిలుస్తారన్నమాట. ఈ సన్యాసుల్ని సన్యాసి, సో ఈ సన్యాసుల్ని ఏమని పిలుస్తారు, పిల్గ్రిమ్. పిల్గ్రిమ్ అంటే ఏంటి, పిల్గ్రిమ్ అంటే యాక్చువల్గా ఇక్కడ తీర్థయాత్రలకి తిరిగేవాడు అన్నమాట. ఇప్పుడు వీళ్ళని ఏమని పిలిచేవారు అంటే ట్రేడింగ్ పిల్గ్రిమ్స్ అని, తర్వాత కొన్నిసార్లు ఈ సన్యాసులు దొంగ బాబాలు, సో వీళ్ళు అలాగా తినడం పడుకోవడం తప్ప వీళ్ళు ఏంటంటే వీళ్ళు కావాలనే ఇటువంటివి అని చెప్పి చాలా చులకనగా మాట్లాడడం. అలాగే ఏం చేశారంటే ఈ పిల్గ్రిమ్ అంటే ఏవైతే తీర్థయాత్రలు ఉంటాయో వీటి మీద ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ట్యాక్స్ అనేది విధించారన్నమాట. ట్యాక్స్ అనేది విధించారు ఎవరు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. సో ఈ విధంగా ఈవెన్ తీర్థయాత్రలు చేయాలన్నా వీళ్ళకి ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఇంకా చూసేది ఏమీ లేదు, ఇంక ఎలా అయినా సరే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి చుక్కలు చూపించాలని చెప్పి సో ఏం చేశారంటే ఈ సన్యాసులు ఒక రివోల్ట్ని స్టార్ట్ చేశారు. దాన్నే మనం పిలుస్తాము సన్యాసి రివోల్ట్ అని. దాన్ని ఏమని పిలుస్తాం, సన్యాసి రివోల్ట్ అని పిలుస్తాం. ఎవరు ఈ రివోల్ట్లో పాల్గొన్నారు, సో ఎవరు ఈ రివోల్ట్లో పాల్గొన్నారంటే ఈవెన్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో సన్యాసులు అందరూ కూడగలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవడం అయితే జరిగింది. సన్యాసులు తర్వాత ఎవరైతే వీళ్ళకి భిక్షమతి ఇస్తారో వాళ్ళ జమీందారులు వీళ్ళకి సపోర్ట్ చేశారు. అలాగే సో ఎవరైతే పీజెంట్స్ ఉంటారో ఈ పీజెంట్స్ అంటే ల్యాండ్ ఓనర్సు, తర్వాత జమీందార్సు, ఈ ల్యాండ్ ఓనర్సు, ఓకేనా, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎవరి దగ్గర అయితే ల్యాండ్ లాగేసుకున్నారో వాళ్ళు, అండ్ పీజెంట్స్కి ఎవరికైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అన్యాయం చేస్తారో పీజెంట్స్ అంటే రైతులని అర్థం, ఓకేనా. అలాగే సోల్జర్స్, ఎందుకు ఇక్కడ సోల్జర్స్ అని చెప్పానంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సోల్జర్స్ సరిగ్గా పనిచేయకపోయినా వాళ్ళకి నచ్చినప్పుడు సోల్జర్స్ని ఉద్యోగంలో నుంచి తీసేసేవారు అన్నమాట, ఓకేనా. సో అలాగే కొంచెం పూర్ పీపుల్, ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో ఆ ఊర్లో మొత్తం బెంగాల్లోని, సో పేద ప్రజలందరూ కూడా ఈ సన్యాసులతోటి రివోల్ట్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ సన్యాసి రివోల్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరో మనం చూడాలి కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ పర్సన్ వచ్చేసి మజ్నూ షా, ఓకేనా. ఈ పేరు చాలా ఇంపార్టెంట్, అందుకే స్టార్ మార్క్ పెట్టాను. మజ్నూ షా మజ్నూ షా అని కూడా అంటారు, ఓకేనా. చాలాసార్లు మజ్నూ షా అంటారు, ఓకేనా. తర్వాత వచ్చిన పర్సన్ ఎవరు అంటే ముసా షా, ఓకేనా, ముసా షా. తర్వాత ఇంకొక వ్యక్తి దేబీ చౌదరాణి, ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఇంకొక వ్యక్తి ఎవరు అంటే చిరాగ్ ఆలీ, ఈ పేరు చాలా ఇంపార్టెంట్ మళ్ళీ, చిరాగ్ ఆలీ. ఇంకొక వ్యక్తి భవానీ పథక్, ఈ రివోల్ట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ మాట వీళ్ళు. భవానీ పథక్, చిరాగ్ ఆలీ, వీళ్ళు ఋషులు మునులు మాట, ఓకేనా. సో సాధువులు, భవానీ పథక్, ఓకే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సన్యాసి రివోల్ట్ ఏదైతే ఉందో ఇది మనకి సుమారుగా 1763 నుంచి, అంతే కదా. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఈ రివోల్ట్ అనేది మనకి 1763 నుంచి 1800 వరకు, 1780 వరకు, 1800 వరకే. సో 1800 వరకు మనకి ఏంటంటే ఇక్కడ రివోల్ట్ అయితే జరిగిందన్నమాట. 1763 నుంచి 1800 వరకు. అంటే సార్ పెద్ద రివోల్టా అంటే కాదు, అంటే చిన్న రివోల్టే. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరికి, ఇప్పుడు ఈ లీడర్స్కి ఇంకెవరికి జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి జరిగిందన్నమాట. అయితే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళలోని వారెన్ హ్యాస్టింగ్స్ అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా.
సో వారెన్ హ్యాస్టింగ్స్ తొందరగానే దీన్ని అణిచివేసేద్దాం వీలంతసేపు అనుకున్నాడు. కానీ వీళ్ళు అక్కడక్కడ ఉండడం వల్ల, సో ప్రతి చోట సపోర్ట్ దొరకడం వల్ల, సో ఈ యొక్క రెబెలియన్ అయితే చాలా వరకు మనకి కొనసాగిందన్నమాట. ఓకేనా. సో అయితే ఇందులో మనం చూసినట్లయితే దీనికి ఇంకొక పేరు అని పిలుస్తారు. దానికి స్టోరీ ఏంటంటే ఇక్కడ చిరాగాలి. ఓకేనా, ఇక్కడ చూడండి రౌండప్ చేస్తున్నాను. ఇక్కడ చిరాగాలి, తర్వాత మూషాషా. ఓకేనా, తర్వాత ఇక్కడ ఎవరినైతే ఇలా చుట్టానో సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫకీర్ అని పిలుస్తారు అన్నమాట. వీళ్ళు ముగ్గురిని ఏమని పిలుస్తారు? ఫకీరు. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవి, లేదంటే ఇక్కడ పేరు మార్చేస్తున్నానండి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, సో వీళ్ళ ముగ్గురిని ఏమని పిలుస్తారు అంటే ఫకీర్ అని పిలుస్తారు అన్నమాట. వీళ్ళ ముగ్గురిని ఏమని పిలుస్తారు? ఫకీర్ అని పిలుస్తారు. వీళ్ళు ముస్లిమ్స్ అన్నమాట. ఓకేనా, వీళ్ళేంటి? వీళ్ళు ముస్లిమ్స్. ఓకేనా, చూడండి రెబెలియన్ అనేది ముస్లింలు హిందువులు ఎలా చేశారో. వీళ్ళు వచ్చేసి ఎవరు? దేబీ చౌదరాని అండ్ భవానీ పథక్ ఎవరు? వీళ్ళు హిందూస్ అన్నమాట. ఓకేనా, వీళ్ళేంటి? వీళ్ళు హిందూస్ అన్నమాట. సో వీళ్ళు ఇద్దరు ముస్లింలు మరియు హిందువులు కలిసి చేసిన పోరాటం అన్నమాట ఇది. అయితే వీళ్ళనే మనం ఏమని పిలుస్తామంటే యాక్చువల్గా వీళ్ళని వచ్చేసి వీళ్ళకి మదరియా సూఫీ ఆర్డర్ అంటారు. అంటే ఇది ఒక మతం టైప్ మాట. మదరియా సూఫీ ఆర్డర్ అంటారు అన్నమాట. ఇది సూఫీ ఆర్డర్ అంటారు. సో ఈ జాతికి చెందిన వాళ్ళు మదరియా సూఫీ ఆర్డర్ మాట. మరి వీళ్ళు ఇక్కడ హిందువులు వచ్చేసి వీళ్ళిద్దరూ హిందువులు కదా, వీళ్ళు సన్యాసి మాట. ఓకేనా. సో అందుకే ఇక్కడ ఫకీర్లు, వీళ్ళు ఇక్కడ ఏం చెప్పాను, వీళ్ళు ఫకీర్లు, తర్వాత ఇక్కడ సన్యాసులు. అందుకే ఈ రెబెలియన్కి ఇంకో పేరు ఏం పెట్టారంటే ఫకీర్ సన్యాసి రెబెలియన్ అంటారన్నమాట. ఫకీర్ సన్యాసి రెబెలియన్ అంటారు. ఓకేనా. సో ఎందుకు జరిగిందో కూడా మీకు అర్థమైంది కదా. ఫకీర్ సన్యాసి రెబెలియన్ అనేది ఎందుకు జరిగిందో మీకు అర్థమైంది కదా. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటంటే సో చాలా ఇంపార్టెంట్. సో నోట్ పాయింట్స్ ప్రతి దాంట్లో నేను చెప్తాను కదా. సో ఇందులో నోట్ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి కోసం చెప్పాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే బకించంద్ర చటోపాధ్యాయ. బకించంద్ర చటోపాధ్యాయ. ఏంటి ఇతని గురించి ఎందుకు చెప్పాలి అంటే ఎవరైతే దేబీ చౌదరాని ఉన్నారో సో ఈయన ఒక బుక్ రాశాడనమాట. ఈయన ఒక బుక్ అయితే రాశాడు. ఆ బుక్ పేరు ఆవిడ పేరు మాట దేబీ చౌదరాని. ఎందుకు రాశాడు ఈ బుక్? యాక్చువల్గా సన్యాసి రెబెలియన్ జరిగినప్పుడు ఈ దేబీ చౌదరాని అనే బుక్లో మనకి ఏముంటుంది అంటే ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ ఉంటుందన్నమాట. అంటే ఆడవాళ్ళు ఎలా ఈ పార్టిసిపేషన్ చేశారు, ఈ రెబెలియన్లో వాళ్ళ యొక్క రోల్ ఏంటి, వాళ్ళు ఎలా ఫైట్ చేశారని చెప్పి మనకి ఈ బుక్లో ఉంటుందన్నమాట. ఈ బుక్ రాసిన వ్యక్తి బకించంద్ర చటోపాధ్యాయ. సో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ కోసం ఈ బుక్లో మనకి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ బకించంద్ర చటోపాధ్యాయ ఇంకొక బుక్ కూడా రాశారు. ఆ బుక్ పేరే మనకు వచ్చేసి ఆనంద్ మఠ్ అంటారు. ఆ బుక్ పేరేంటి? ఆనంద్ మఠ్ అంటారు. ఆనంద్ మఠ్ అంటారు. సో ఈ బుక్ దేని ఆధారంగా రాశారు అంటే ఇది ఒక నవల్ బేస్డ్ మాట. ఇది సన్యాసి రివోల్ట్కి బేస్డ్గా రాశారన్నమాట. ఇప్పుడు ఏదైతే సన్యాసి రివోల్ట్ జరిగిందో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బుక్ రాశాడనమాట. మీకు తెలుసా ఈ ఆనంద్ మఠ్ అనే బుక్లోనే ఆయన వందే మాతరాన్ని కూడా యాడ్ చేశారు. సో వందే మాతరం కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈయన కూడా ఒక బెంగాలీ మాట, ఒక బెంగాలీ పోయంని రాశాడు బకించంద్ర చటర్జీ. ఈ వందే మాతరం అనేది మనకి 1870లో రాసినట్లయితే 1870లో రాశాడు. సో 1870స్లో రాసినప్పుడు దీన్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేశాడంటే సో ఈ ఆనంద్ మఠ్ అనే బుక్లోకి 1882లోని దీన్ని ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో వందే మాతరం సాంగ్ ఏదైతే ఉందో బకించంద్ర చటర్జీ 1882లో ఈ సాంగ్ని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చిన్న తప్పు చేయకండి. సో ఏదైనా బుక్ ఏ లాంగ్వేజ్ అని అడిగితే ఇది బెంగాలీ లాంగ్వేజ్. ఇదేంటి? బెంగాలీ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆయన ఒక నవల్ రాశాడు, బెంగాలీ లాంగ్వేజ్ నవల్ ఇది ఆనంద్ మఠ్ అనేది. సో ఇందులో వందే మాతరం సాంగ్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే వందే మాతరం సాంగ్ మనకి అడాప్ట్ చేసుకున్నప్పుడు ఇది ఏంటంటే ఇది ఒక సాంస్క్రిట్ పోయం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సాంస్క్రిట్ పోయం, ఇది ఒక సాంస్క్రిట్ పోయం అని గుర్తుపెట్టుకోండి. బకించంద్ర చటర్జీ 1870స్లో దీన్ని రాశారు. ఓకేనా. సో అలాగే 1882లో ఆనంద్ మఠ్ అనే బుక్లోని దీన్ని యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో అయితే వందే మాతరం సాంగ్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు పాడారు? ఓకేనా. సో ఎప్పుడు పాడారు అంటే ఫస్ట్
సాంగ్ అంటారు. అంటే ఫస్ట్ ఎప్పుడు పాడారంటే 1882లో దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడడం అయితే జరిగిందన్నమాట. 1882 కాదు, 1896. ఓకే, 1896 ఫస్ట్ సాంగ్ ఇది. ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్, ఒక నిమిషం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని పాడడం అయితే జరిగిందన్నమాట 1896లో. అయితే తర్వాత ఈ సాంగ్ అందరికీ స్ప్రెడ్ అయిపోయి సుమారుగా దీని యొక్క ఫస్ట్ టూ వర్సెస్ అనేవి, అంటే ఫస్ట్ ఈ ఉంటాయి కదా పల్లవులు, ఈ 2 వర్సెస్ అనేవి మనకి అడాప్ట్ అయితే చేసుకోవడం జరిగింది గవర్నమెంట్. ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అని చెప్పేసి దీన్ని నేషనల్ సాంగ్గా అడాప్ట్ అయితే చేసుకున్నారన్నమాట. నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియాగా దీన్ని పాడడం అయితే జరిగిందన్నమాట. ఎప్పుడు పాడారు? నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా దీన్ని ఎప్పుడు పాడారు అంటే అక్టోబర్లో పాడారన్నమాట. అక్టోబర్ 1937 అన్నమాట. ఓకేనా, అక్టోబర్ 1937న దీన్ని అంటే కమిటీ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో మనకి ఎప్పుడైతే ఆగస్టులో 1947 కదా మనకి బ్రిటిష్ వాళ్ళ రూల్ అనేది పోయింది. ఓకేనా, సో అది తర్వాత ఇండిపెండెన్స్ మూమెంట్ అయిన తర్వాత ఇది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తర్వాత చాలామంది ఈ సాంగ్ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మార్చింగ్ చేసినప్పుడు, మూమెంట్స్ జరిగినప్పుడు, పొలిటికల్ ఎజిటేషన్ జరిగినప్పుడు, పబ్లిక్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ జరిగినప్పుడు, ఈవెన్ ఈ 1905 కూడా. సో 1905లో అయితే వందే మాతరం అని చెప్పేసి నినాదాలు చేస్తూ ఎంతమందో జనాలకి నోట్లో ఒక ఊత పదంలో తయారైపోయింది అన్నమాట ఇది. సో వందే మాతరం, సో అక్కడి నుంచి వచ్చిందన్నమాట మనకి ఇది. ఓకేనా, సో ఆ తర్వాత ఇంకా ఫైనల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 24th జనవరి, సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 24th జనవరి 1915న మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో అడాప్టెడ్ వందే మాతరం యాజ్ నేషనల్ సాంగ్. వందే మాతరం యాజ్ నేషనల్ సాంగ్. సో ఇది అండి స్టోరీ. చాలా లెంతీగా చెప్పానా, స్టోరీ మొత్తం చెప్పేసాను ఒక బిట్ కోసం. ఎందుకు ఎంత అవసరం అంటారా? సో అవసరమో అనవసరమో పక్కన పెట్టండి. ఒక స్టోరీ మనకు తెలియకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఈ ఒక్క చిన్న బిట్టే వెన్ వాజ్ ద సన్యాసి రెబిలియన్ స్టార్టెడ్ అని అన్నాడు 1763 to 1800. సో ఇది బిట్ మాట, మనకి ఇలా ఇస్తూ ఉంటాడు ఆప్షన్స్. 1763 నుంచి 1800 లోపు జరిగిందే సన్యాసి రెబిలియన్ అని నేను చెప్పాను అనుకుందాం. సో చాలామందికి అంటే టాపర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి నేను చెప్పింది ఓకే 1763 నుంచి 1800 అని వాళ్ళు కనిపెడతారు. కానీ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ కానీ, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ, జీఏ కానీ, జీకే కానీ, హిస్టరీ మీద ఎటువంటి అవగాహన లేకుండా, స్టోరీస్ తెలియకుండా, సో ఎవరైతే బైహార్టింగ్ చేసి కన్ఫ్యూజ్ అవుతుంటారో అలాంటి వాళ్ళకి ఈ సిరీస్ అనేది ఒక గోల్డెన్, ఒక బాతు గుడ్డు లాంటిది, బంగారు గుడ్డు లాంటిది ఇది. ఎందుకు నేను చెప్తానంటే ప్రతి బిట్ను కూడా మనం స్టోరీ వైస్ చెప్పుకుంటాం. ఇప్పుడు సన్యాసి రెబెలియన్ మొత్తం ఇండియన్ ఇండిపెండెన్స్ స్టోరీ మనకు అనవసరం. సో ఏ మూమెంట్ ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎలా చేశారు, ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి, అది ఏం జరిగింది చివరికి, దాని రిజల్ట్, దాని ఎఫెక్ట్, దాని కాజు, ఇవి తెలుసుకుంటే జనరల్ నాలెడ్జ్ అయినా సరే, జీకే, హిస్టరీ అయినా, పాలిటీ అయినా, ఏదైనా సరే ఈ 3 క్వశ్చన్లో మనం క్లారిటీ తెచ్చుకుంటే ఏ కాన్సెప్ట్ అయినా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇది నా థీరీ మాట. సో ఈ థీరీ కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, బట్ నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ నుంచి మనకి సన్యాసి రెబెలియన్ ఎలా అయ్యింది, సో అక్కడి నుంచి మనకి ఏ వర్డ్స్ వచ్చాయి, ఈవెన్ 1905లో వందే మాతరం మూమెంట్ జరిగినప్పుడు కూడా, స్వదేశీ మూమెంట్ జరిగినప్పుడు కూడా సో నినాదాలు ఎలా పలికారు, నేషనల్ సాంగ్ ఎప్పుడు తీసుకున్నారు, సో ఇంతకన్నా ఏం కావాలండి మనకి, అంతే కదా. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు రావాలంటే మరీ దారుణంగా పడిపోతుందండి వ్యూ రేట్ అనేది. ఇంతకుముందు 1000 వచ్చేది, ఇప్పుడు 500 వ్యూస్ కూడా రావట్లేదు ఒక వీడియోకి. ఎందుకో మరి తెలియట్లేదు, మరి జనాలు ఎందుకు, మరి వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఇలాంటి వీడియోస్లోని ఖచ్చితంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆర్ఆర్బీకైనా, ఎస్ఎస్సికైనా జనరల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఏదో నా వీడియోలు చూడమని కాదు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, కొంచెం నా ఛానల్ కోసం చెప్పండి. సో వాళ్ళని కూడా చూడమని చెప్పండి, సో లైక్ చేయమని చెప్పండి. సో దానివల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే వెళ్తుంది. సో నా కష్టానికి కూడా కొంచెం ప్రతిఫలం అనేది దక్కుతుంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.